విడిగా ఎన్నికల కోడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన 6 వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ అధికారులు వేటు వేసినట్టుగా తెలుస్తోంది. ఇది బందరు మండలం చిన్నాపురం గ్రామంకు సంబంధించినటువంటి 6 వాలంటీర్లను అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి వారిని తొలగించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, రాష్ట్రంలో ఎన్నికలను మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎన్నికల విధులకు సంబంధించినటువంటి విధులకు సంబంధించి అంశాలని పూర్తి స్థాయిలో ఈసీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నికల విధుల్లో హాజరు కాకూడదు. ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేసినటువంటి రంగులు కావచ్చు, అలాగే విధంగా పోస్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించాలంటూ కూడా మోడల్ కండక్ట్ ఆఫ్ కోర్టులో కూడా ఏవైతే షరతులు ఉన్నాయో అన్నీ కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇందులో ఈసీ ఇచ్చినటువంటి ప్రధాన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణల్లో భాగంగా, ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల్లో భాగంగా చాలా అంశాలు కూడా ఎన్నికల విధుల్లోకి హాజరు కాకుండా వాలంటీర్స్ని నియంత్రించాలంటూ కూడా ఈసీకి ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈసీ కొంచెం వాలంటీర్ వ్యవస్థ మీద కొరడా చూపించడం జరిగింది. ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాలంటీర్లు దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజాప్రతినిధులతో కలిసి ఎవరన్నా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే కనుక వాళ్ళ విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 46 మంది మీద 40 మంది మీద ఇప్పటికే కేసులు నమోదవడం జరిగింది. 46 మందిని ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా 46 మందిని విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులు వాలంటీర్కి ఒక పక్క నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మోడల్ కండక్ట్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ని ఎవరో కూడా ఈ విధుల్లోకి, అంటే ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారాల్లో కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు వాటిని ధిక్కరించి వాలంటీర్స్ని వెనకాలేసి తిరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మరో పక్క నుంచి ఈసీని ఇదే ప్రశ్న ఈసీ ముందు లేవనెత్తినప్పుడు కూడా ఈసీ చాలా స్పష్టంగా కూడా సీఈఓ ముఖేష్ కుమార్ చాలా స్పష్టంగా కూడా ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా వాలంటీర్లు స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళు కనుక ప్రచారం చేస్తే, పార్టీ తరఫు నుంచి ప్రచారం చేస్తే కనుక వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఎవరైనా వాలంటీర్లు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారాలకు వెళ్తే కనుక దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ చర్యలు కూడా వాళ్ళని పూర్తిగా విధుల నుంచి తొలగించడమే కాకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఇటు ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో దాన్ని ధిక్కరించి ప్రజాప్రతినిధి ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని ధిక్కరించి ఇటు వాలంటీర్లని ఎన్నికల విధుల్లోకి హాజరు చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా చాలా స్పష్టంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. వాలంటీర్లు అంటే ఎవరో బయట వాళ్ళు కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పారు. అందులో భాగంగానే వీళ్ళని వెంట వేసి తిరుగుతున్నారా అనే దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్లో అనుమానాలు రేకెత్తే విధంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి గతంలోనే చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్లకు కూడా పనిచేయాలంటూ కూడా ఒక మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటివన్నీ కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇన్ని ఆదేశాలు ఉన్నప్పుడు కూడా మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అమల్లో ఉండి ఈసీ ఇంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎందుకు ప్రజాప్రతినిధులు ఈసీ ఆదేశాలను ధిక్కరించి వాళ్ళని ఎన్నికల విధుల్లో తీసుకొస్తున్నారు, ప్రచారాల్లో ఎందుకు తిప్పుతున్నారు అనే దాని మీద చాలా సీరియస్, ఇటు ఎన్నికల కమిషన్ సీరియస్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినప్పుడు కూడా ప్రజాప్రతినిధి, అంటే ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన ప్రధానంగా ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని వెంటేసుకు తిరిగేటువంటి క్రమంలో ప్రజాప్రతినిధుల మీద కూడా చర్యలు ఉంటాయని గతంలోనే చెప్పారు. అయినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెట్టే విధంగా వాలంటీర్లను వెనకాలేసి తిరుగుతున్న నేపథ్యం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. అయితే చర్యలు ఉపక్రమించినటువంటి వాలంటీర్ల మీద కేసులు నమోదు చేస్తూ ఉంటారు. వాళ్ళని తర్వాత రానున్న రోజుల్లో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందో ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కడా కూడా ఇటు బూతుల దగ్గర కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ ఉండకుండా కూడా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు కూడా, అంటే ఇక్కడ బలిపశువులుగా వాలంటీర్ని ప్రజాప్రతినిధులు వాడుకుంటూ ఉన్నారా, కేవలం ఓట్ బ్యాంకుగా మాత్రమే వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా, గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ని అడ్డం పెట్టుకుని ఏ విధమైనటువంటి చర్యలకి ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులు ఎలా ముందుకెళ్లబోతున్నారు అనే దాని మీద హాట్ టాపిక్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.